మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. నేను మీ శశిధర్. వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్. ఈరోజు మనము ఆతిష్ గారి జామ పొలంలో ఉన్నాము. ఆతిష్ గారి పొలం వచ్చేసి మనకి చామన్పల్లి విలేజ్లో లక్ష్మణ్ చంద మండలంలో నిర్మల్ డిస్ట్రిక్ట్లో ఉంది. అయితే మనకి ఈ జామ తైవాన్ లైట్ పింక్ జామ పొలంలో మనకి పండు ఈగ ఎలా అరికట్టాడో అతని మాటల్లో విందాం. నమస్కారం అండి. నమస్కారం. ఆతిష్ గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు? 3.5 years నుంచి జామ తోట సాగు చేస్తున్నాం సార్. ఓకే, ఆర్గానిక్ చేస్తున్నా అన్నారు. అంటే కంప్లీట్ ఒక పురుగు మందు కొట్టకుండా మన వినియోగదారులకి మీరు నాణ్యమైన ఎలాంటి అవశేషాలు లేని పండ్లను మీరు ఇస్తున్నారు. దానికి చాలా చాలా సంతోషం, మీకు అందుకు కృతజ్ఞత చెప్తున్నాను. అయితే మనకి ఈ జామలో మీరు చూసినట్లయితే ఎలాంటి సమస్యలు మీరు ఎదుర్కొన్నారు ఒకసారి చెప్తారా మనకి? మెయిన్గా పండుగ ఒకటి, పిండి నల్లి రెండో ఎక్కువగా వస్తుంటాయి. పండుగ వచ్చిందంటే క్రాప్ టోటల్ వెళ్ళిపోతుంది, ఒక్క పండు కూడా చేతికి రాదు. ఓకే, మెయిన్ సమస్య అదే ఉంటుంది. ఓకే, అయితే మీరు పండుగకు ఇంతకుముందు ఎన్ని కెమికల్స్ వాడేవాళ్ళ మీరేమన్నా? ఇది లింగాకర్షణ బుట్టిలు యూజ్ చేసినాం ఇంతకుముందు, కాకపోతే దానికి 100% రిజల్ట్ అన్నది లేదు. తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఇది ఆకర్షణ యూజ్ చేసాము, అప్పుడు కంట్రోల్లో వచ్చింది పండుగ అన్నది. అప్పటి నుంచి పంట నష్టం అన్నది జరుగుతలేదు. ఆ ప్లాంటిక్స్ యాప్లో కూడా మాకు ఇది కన్సల్ట్ అయితే దీన్ని కన్సల్ట్ చేశారు, దీని గురించి చెప్పారు. ప్లాంటిక్స్లో కూడా ఆకర్ష్ ఎమ్మి గురించి చెప్పారు. ఓకే, అయితే మీరు అంటే ఆకర్ష్ ఎమ్మి ఎలా తెచ్చుకున్నారండి? ఇంత మారుమూల ప్రాంతం కదా ఇది, కొంచెం విలేజ్ లాగా ఉంది. అంటే దాంట్లో మాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళకి కాల్ చేస్తే పోస్ట్ ఆఫీస్లో కొరియర్ చేశారు. పోస్ట్ ఆఫీస్కి వచ్చింది? పోస్ట్ ఆఫీస్కి వచ్చింది, 1 weekలో వచ్చింది. 1 weekలో వచ్చింది. అయితే మీరు వెళ్ళి తెచ్చుకున్నారు, దాన్ని వాడే విధానం వాళ్ళు ఏమన్నా చెప్పారు? చెప్పారు. బాక్సీలో ఓపెన్ చేసుకొని దీంట్లో ఒక స్పూన్ వస్తుంది, దీంట్లో టోటల్ జెల్ లాగా ఉంటుంది. ఇది మొత్తం ఈ బాక్స్లో వేసేసుకోవాలి. దీంట్లో 10 ml పిప్రోనిల్ కలుపుకోవాలి. ఇది ఏంటంటే పిప్రోనిల్ కలుపుకోవడం వల్ల ఇది పెస్టిసైడ్ కాబట్టి దాన్ని తినడం వల్ల పండుగ అన్నది చనిపోవడం జరుగుతుంది. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పిప్రోనిల్ అన్నది మొత్తం. ఒక 2 minutes. టోటల్ ఇట్లా మిక్స్ అయిన తర్వాత ఇట్లా తీసుకొని స్పూన్ తోటి చెట్టుకు ఇట్లా అంటిస్తే సరిపోతుంది సార్. అది సరిపోతుంది, 2-3 ముద్దలాగైనా సరిపోతుంది. ఇట్లా జస్ట్ టచ్ చేస్తే సరిపోతుంది. 2-3 months వరకు అట్లానే ఉండిపోతుంది అంతే. ఇట్లా జస్ట్ టచ్. తోట మొత్తం ఒక 30 minutes 40 minutes పడుతుంది తోట మొత్తం పెట్టడానికి. ఒక 1/2 hourలో తోట మొత్తం పెట్టేయచ్చు. ఎక్కడైనా పెట్టండి సార్, వర్షం రాని ఏదన్నా రాని అది ఊడిపోవడం అన్నది జరగదు. అయితే మీరు సేంద్రియ పద్ధతిలో చేస్తున్నారు కదా మొత్తం. అయితే మీరు సేంద్రియ పద్ధతిలో ఏమేమి వాడుతారండి ఇక్కడ? ఆవు మూత్రం, ఆవు పేడ, జీవామృతం. ఓకే, అంతే. ఇంకా ఏమి మందులు మీరు ఇవ్వరు? కెమికల్ యూజ్ చేయం సార్. కెమికల్ యూజ్ చేయరు. ఫెర్టిలైజర్ కూడా మీరు ఇవ్వం. ఫెర్టిలైజర్కి మీకు ఏమి చేస్తారు? ఫెర్టిలైజర్ గురించి అంటే చెట్టుకి బలం కావాలి కదా, ఆ బలానికి మీరు ఏం చేస్తారు? ఆర్గానిక్గా ఉంటాయి కదా, ఆవు పేడ కానీ ఇవి ఆర్గానిక్ సంబంధించిన ఏదన్నా. ఓకే, ఆవు పేడ తీసుకొచ్చేస్తారు. అవును సార్. ఓకే, పండుగ నష్టం మీకు ఎంత ఉండేదండి ఇంతమంది? ఒక్కొక్కసారి క్రాప్ మొత్తం వెళ్ళిపోయింది. వర్షాకాలంలో ఒక పండు కూడా మొత్తం తెంపేసి రోడ్ల మీద వారేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, పండుగ వల్ల. ఫస్ట్ క్రాప్ అప్పుడు మాకు తెలియక, తర్వాత ఆకర్ష్ యూజ్ చేయడం వల్ల మాత్రం మాకు 90% రిజల్ట్ అన్నది ఉంది. 90% రిజల్ట్. మొదటిసారి యూజ్ చేయగానే మీకు 90% కాన్ఫిడెన్స్. అయితే యూజ్ చేస్తూ పోతూ ఉంటే మీకు దాని మీద నమ్మకం ఎంత పెరిగింది అంటారు? ఇప్పుడు మేము రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం. అది 2 monthsకి ఒకసారి తెప్పించేసి పెట్టేస్తాం, క్రాప్ ఉన్నా లేకున్నా. అంటే కాయ ఉన్నా లేకున్నా, పూత ఉన్నా లేకున్నా పెట్టేస్తున్నారు. అవును సార్. ఓకే, మంచిదండి. అయితే మేము వాడింది కాక ఇప్పుడు ఇంకొకటి ఇక్కడ తోట ఒకటి ఉంటుంది, వాళ్ళకి కూడా చేసాం, వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. అయితే మిగతా తోటి రైతులకు కూడా మీరు సిఫార్సు చేశారు? అవును.
అయితే అతను కూడా నమ్మకం కుదిరిందంటారు. అవును సార్, వాళ్ళు కూడా ఇప్పుడు 2 టైమ్స్ తెప్పించుకున్నారు. వాళ్ళు కూడా తెప్పించుకున్నారు. వాళ్ళు కూడా జామతోటేనా లేకపోతే? జామతోట. ఫస్ట్ ఆ బుట్టీలు తెప్పించిండు సారే మాకు. బుట్టీలు, ఓకే. ఆ బుట్టీలు పెట్టినాం కానీ దాంతో 100% రిజల్ట్ అన్నది లేదు. బుట్టీల్లో ఎన్ని ఈగలు పడేటి మీకు? పడుతుండే ఒక 50-60 వరకు పడుతుండే స్టార్టింగ్లో, పెట్టిన ఒక 2-3 డేస్లో. ఓకే. తర్వాత తగ్గుతుండే. అంటే కాయ ఉండంగా తగ్గుతుండేనా లేకపోతే కాయ లేనప్పుడు తగ్గుతుండేనా? కాయ ఉన్నప్పుడే తగ్గుతుండే. కాయ లేనప్పుడు అందులో బుట్టలు పడుతుండేనా? పడుతుండే. ఎంత శాతం పడుతుండే మీకు? అంటే 50-60 వరకు పడుతుండే ఒక్కొక్క బుట్టీలో. మొత్తం ఒక రోజుకా? ఒక 2-3 డేస్కి వస్తుంది. 2-3 డేస్కి. అయితే మనకి ఈ ఆకర్ష్ పెట్టిన తర్వాత ఆ బుట్టల్లో పురుగులు పడ్డం గమనించారా? పడట్లేదు, తగ్గాయి. ఎంతవరకు తగ్గాయి అంటారు? అంతే ఒక 5-6 పడుతున్నాయి అంతే. 5-6 పడుతున్నాయి. అయితే ఇప్పుడు మీరు వరుసగా 4-5 సార్లు తెప్పించుకొని వాడారు. ఆ వరుసగా 4-5 సార్లు తెప్పించుకొని వాడిన తర్వాత ఇప్పుడు ఆ బుట్టలు లో ఎన్ని పడుతున్నాయి అది మన వాళ్ళకి చెప్తారా? అంతే 5-6-10 బాగంటే ఎక్కువ పడతలేవు దాంట్లో. ఎన్ని రోజులకి? ఒక 4-5 డేస్కి. అంటే రోజులు పెరిగాయి. అవును సార్, రోజులు పెరిగాయి, పడడం తగ్గింది. ఇది ఆకర్షణ దానికంటే బెటర్గా వర్క్ చేస్తుంది సార్. ఎక్కడైనా పెట్టచ్చు చెట్టుకి, వర్షం వచ్చినా ఏం కాదు, ఏది వచ్చినా కిందికి అన్నది పడిపోదు. ఎక్కడ పెట్టుకున్నా సరిపోతుంది చెట్టుకు. ఎన్ని రోజులు అలాగే చెట్టు గట్టిగా పట్టుకొని ఉంది? అది 2 months వరకు ఉంది. అట్లాగే 2 months వరకు ఉంది. ఇప్పుడు కొన్ని చెట్లకైతే ఇంకా ఒక్కొక్క దగ్గర కనిపిస్తాయి మనకు. ఓకే, పెట్టిన ఇంకా కనిపిస్తాయి ఒక్కొక్క దగ్గర. వర్షం వచ్చినా కూడా ఊడిపోదు చెట్టు, ఊడిపోదు. ఓకే. ఎండ ఎక్కువ కొట్టినా కూడా పడిపోదు, అది స్టిక్ అయిపోతాయి. అట్నే స్టిక్ అయిపోయి ఉంటుంది. మన పొలంలో ఎక్కడెక్కడ పెట్టారు ఒకసారి మన తోట రైతులకు చూపిస్తారండి? చూపిస్తాను. ఇక్కడ ఇది పెట్టి 2 months అవుతుంది సార్. ఓకే. ఇది ఇంకా ఉంది స్టిక్, ఇంకా ఇలా మెత్తగానే ఉంది కానీ ఇంకా ఊడిపోలేదు. వర్షాలు పడ్డా కూడా అలానే ఉంది. ఎన్ని వర్షాలు పడి ఉంటాయి అది పెట్టిన తర్వాత? ఒక 5-6 పడ్డాయి, ఎక్కువనే పడ్డాయి. గట్టిగానే పెద్ద వర్షాలు కూడా పడ్డా వెళ్ళిపోలేదు. ఇంకా మెత్తగానే ఉంది ఇది. ఇంకా మెత్తనే ఉంది. అంటే దాని పనిదానం ఇప్పుడు కూడా ఉందంటారా? అవును సార్. అయితే మీరు దీన్ని గట్టిగా నమ్మడానికి గల కారణం ఏంటంటే చెప్పండి. ఇప్పుడు అది ప్లాంటిక్స్ యాప్లో మేము అడిగినాం కదా, వాళ్ళకి అడిగితే వాళ్ళైతే దాంట్లో పర్ఫెక్ట్ చెప్తారు కదా, యూజ్ చేసిందే చెప్తారు కాబట్టి మేము నమ్ముకున్నాం దాన్ని. ఓకే. వాడిన తర్వాత దీని నమ్మకం మీకు ఎట్లా వచ్చింది? మాకు రిజల్ట్ ఉంది కదా సార్, రిజల్ట్ ఉంది కాబట్టి నమ్మకం కుదిరిపోతుంది. ఎకరం పొలం మీరు ఎన్ని నిమిషాల్లో పెట్టగలుగుతారండి? ఒక 1/2 hourలో పెట్టేస్తారు. 1/2 hourలో పెట్టేస్తారు. ఓకే. అయితే మనకి దీనివల్ల ఈ యొక్క లింగాకర్షణ బుట్టలు ఏవైతే ఉన్నాయో ప్రతి వారానికి లేకపోతే ప్రతి నెలకి అది చూస్తూ ఉండాలి. అవును సార్. ఇది చూసారా? ఇది అంటే ఇందులో పడుతున్నాయి వస్తున్నాయి అనేది ఏమన్నా చూసారా మీరు? ఏం చూడలేదు సార్. ఏం చూడలేదు. మెయింటెనెన్స్ ఫ్రీ ఉందా? మెయింటెనెన్స్ ఫ్రీ ఉంది. ఇప్పుడు కూడా మనకు డైరెక్ట్ వచ్చేసాయి కదా సార్, అది ఓపెన్ చేయగానే దాని దగ్గరకు వచ్చి చనిపోయాయి. లైవ్లోనే చూసి. మీరు చూసారు? ఇంతకుముందు చూడలేదు అన్నారు కదా, లైవ్లోనే చూసారా? అవును సార్. ఓకే. మీ ఆలోచన ప్రకారం అన్ని కోణాల్లో ఆలోచించి కూడా ఒక ఆదర్శ రైతుగా ఉన్నారండి మీరు. చోటి రైతులకు కూడా మీరు ఒక ఆదర్శం అని నేను నమ్ముతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.